హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అరుణ్ని పట్టుకోవడానికి కావ్యరాజులు ఇద్దరు కూడా కారులో బయలుదేరతారు. అప్పటికే ఇక రాజు అయితే ఇంట్లో అందరి మధ్యలో ఇరికించి ఇలా బయటికి తీసుకొచ్చిందన్న విషయంలో చాలా కోపంగా అస్సలు కావ్య వైపు కూడా చూడకుండా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఎక్కడికి వెళ్తున్నామండి, మనం బెంగళూరు ఏమైనా వెళ్తున్నామా అని చెప్పి అనడంతో వెంటనే రాజ్ అటు ఇటు చూస్తూ కార్ ఆపేస్తాడు. ఏయ్, ఎక్కడికో చెప్పకుండా ఇలా కార్ ఎక్కిస్తే ఎలా కుదురుతుంది అని చెప్పి రాజ్ కావ్య మీద అరుస్తాడు. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నాము అని ఒక్క మాటన నన్ను అడిగారా? కనీసం అడ్రస్ కూడా అడగకుండా కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఏమో మీకు ఏమన్నా తెలిసేమో అనుకున్నాను అని చెప్పి కావ్య అయితే రాజ్ని మరింత ఆట పట్టిస్తుంది. సరే, ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని అడగడంతో కారు వెనక్కి తీయండి అని కావ్య చెప్తుంది. ఇక ఇక్కడ చూస్తే కనకమైతే అప్పుని ఎలా అయినా సరే కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అలాగే తన అక్క పార్వతితో కూడా కళ్యాణ్కి అప్పు మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పి మాటల ద్వారా నమ్మిస్తుంది. వాళ్ళ అక్క కూడా అవునే కనకం, నువ్వు చెప్పింది కూడా నిజమే, అప్పు మీద కళ్యాణ్ బాబుకి చాలా ప్రేమ ఉంది, కానీ అతను మన అప్పుని ఫ్రెండ్ అనుకుంటున్నాడే అని అనడంతో లేదక్క, లేదు, కళ్యాణ్ అప్పుతో మాట్లాడుతూ ఉంటే తన కళ్ళల్లో అప్పు మీద ప్రేమని చూశాను అని ఇక కనకం చెప్తూ ఉండగా ఇంతలో స్వప్న అయితే కనకానికి ఫోన్ చేస్తుంది. ఇదేంటి ఈ దిక్కుమాలింది ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడంతో ఇక స్వప్న అయితే నేను కడుపుతో ఉన్నాను అనే శుభవార్తనైతే చెప్తుంది. ఏంటి ఇదొక కొత్త డ్రామానా? దానికి శ్రీకారం చుట్టడానికి నేనొచ్చి కొబ్బరికాయ కొట్టమంటావా, నాకు చెప్తున్నావు అని చెప్పి కనకమైతే ఇక స్వప్నకి చీవాట్లు పెడుతుంది. చూడమ్మా, నేను కడుపుతో ఉన్నానో లేదో కావాలంటే నీ ముద్దుల కూతురు కావ్యకి ఫోన్ చేసి అడుగు. నీకు ఇంకా డౌట్గా ఉంటే ఇంటికొచ్చి మా అత్తగారిని అడుగు. నేను నిజంగానే కడుపుతో ఉన్నాను అని చెప్పి స్వప్న కోపంగా కాల్ కట్ చేస్తుంది. ఇక కనకమైతే అది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి కావ్యకి ఫోన్ చేస్తుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక కనకమైతే ఆ దున్నపోతు కడుపుతో ఉందంట కదా అని చెప్పి కాసేపు వెటకరంగా మాట్లాడుతుంది. అదంతా కూడా స్పీకర్ ఆన్ చేయడంతో రాజు విని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే అమ్మా, అక్క నిజంగానే కడుపుతో ఉంది అని కావ్య చెప్పడంతో ఇక కనకం కూడా అవునా, నిజంగానే కడుపుతో ఉందా, లేకపోతే అది మళ్ళీ ఏదో దాటకం ఇస్తుందేమోనే, నీకు తెలియటం లేదు, అనవసరంగా అందరి మధ్యలో అది నిన్నిరికిచ్చేస్తుంది, దాన్నది కాపాడుకోవడం కోసం అని చెప్పి కనకం మాట్లాడడంతో అమ్మా, అదేమీ లేదమ్మా, డాక్టరే వచ్చి చెకప్ చేశారు, అది కడుపుతోనే ఉంది, ఎందుకమ్మా అలా మాట్లాడతావు అని చెప్పి ఇక కావ్య అయితే కనకంతో చెప్తుంది. కనకం లేదే, అస్సలు లేదు, నేను దాని మాటలు నమ్మడానికే లేదు, అది తిమ్మిరి బిమ్మిరి చేసి మిమ్మిరి తిమ్మిరి చేసే రకం, దాన్ని నమ్మటానికే లేదు అని చెప్పి ఇక కనకమైతే కొద్దిసేపు ఆలోచించుకొని తను కనుక ఆ ఇంట్లో ఉంటే కళ్యాణ్ని అప్పుతో పెళ్ళికి ఒప్పించవచ్చు అని ఆలోచించుకొని కావ్య, నాకెందుకో దాని మీద అనుమానంగా ఉందే, ఆ ఇంట్లో వచ్చి నేను నిజంగానే అది కడుపుతో ఉందో లేదో కనిపెడతాను, అది మిమ్మల్ని మోసం చేస్తుందేమో, తరువాత నీ కాపురమే ముక్కలైపోతుందే అని ఇక కనకమైతే కావ్యతో మాట్లాడుతుంది. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటిది, ఏమీ చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది, ఈ రకంగా అయినా సరే ఆ ఇంట్లోకి వెళ్ళి కళ్యాణ్ మనసు మార్చి మన అప్పు మీద తనకున్న ప్రేమని నిజం చేద్దాము అనుకున్నానే, ఇలా జరిగిందేంటి అని చెప్పి కనకమైతే ఇక చతికిల్ల పడిపోతుంది. ఇక్కడ చూస్తే రాజ్ మీ అమ్మ చెప్పింది కూడా నిజమే, మీ అక్కని అస్సలు నమ్మడానికి లేదు, మీ అక్క ఎప్పుడు ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు, తన మీదకి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయిపోయి నీ మీదే తోసేస్తుంది, తర్వాత ఇంట్లో అందరి మీద హరుస్తుంది అని అనడంతో అయితే ఇప్పటికైనా మీకు నిజం తెలిసినట్టుంది, అది నా మీద నిందలే వేసిందని, నేను ఎవరిని మోసం చేయలేదని అని చెప్పడంతో లేదు, నువ్వు నిజం దాచిపెట్టి నన్ను మోసం చేసావు, నేను నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వేం చేసావు అని అనడంతో ఆపండి అని గట్టిగా అరుస్తుంది కావ్య. అలా ఆపండి అని అరవడంతో రాజు ఒక్కసారిగా కారు ఆపుతాడు. ఏయ్, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అనడంతో స్టాప్ వచ్చిందండి, అందుకే ఆపమన్నాను అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో అంటుంది. ఇక్కడ చూస్తే అరుణ్ రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ
కావ్య నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పడంతో కావ్య నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు అని అనడంతో అవును మరి వాళ్ళ అక్క కాపురాన్ని నిలబెట్టాలన్నా వాళ్ళ అక్క జీవితాన్ని నాశనం కాకుండా చూడాలన్నా మరి చెల్లెలు ఆ మాత్రం సహాయం చేయదా, వాళ్ళ అక్క కాబట్టే నిన్ను వెతుక్కుంటూ కావ్య ఇక్కడికి వస్తుంది అని చెప్పి ఇక అరుణ్కి రాహుల్ చెప్తాడు. ఇక ఇంతలో కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా రిసెప్షన్లో ఉన్న ఆమెని అరుణ్ ఎక్కడ ఉన్నాడు అని అడగడంతో అరుణ్ ఉన్న రూమ్ని చెప్తుంది. ఇక అరుణ్ కోసం వెళ్ళి అరుణ్ రూమ్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ గదిలో ఎవ్వరూ ఉండరు. ఒక అతను వెనక్కి తిరిగి ఇంకా ఏదో ఫైల్ చూసుకుంటూ ఉంటాడు. అరుణ్ అని అనడంతో అతను వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అతను అరుణ్ కాదు, ఒక మామూలు వ్యక్తి. అతన్ని చూసేసరికి కావ్యరాజులు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక కావ్య డాక్టర్ అరుణ్ అని అనడంతో ఎస్ డాక్టర్ అరుణ్, ఎవరు మీరు అని ఇక అతను కావ్యని అడుగుతాడు. ఇక్కడ అరుణ్ అని వేరే డాక్టర్ ఉండాలి అని చెప్పి కావ్య ఆశ్చర్యంగా అడగడంతో అతను చూడండి మేడం, వేరే డాక్టర్ అంటూ ఎవరు లేరు, డాక్టర్ అరుణ్ నేనే. ఎప్పటి నుంచో ఈ ఆఫీస్లో నేనే వర్క్ చేస్తున్నాను. ఇంతకీ మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, నాతో ఏం పని మీకు అని అడగడంతో మేము వచ్చింది మీకోసం కాదు, ఇక్కడ ఇంకొక అరుణ్ అని కావ్య మాట్లాడుతుండగా చూడండి మేడం, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు ఉంది, మీరు వెళ్తే నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి అని చెప్పి అతను ఇక కావ్యని అలాగే రాజ్ని పంపించేస్తారు. ఏయ్, నా ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా నీ చుట్టూ తిప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇక్కడ చూస్తే ఆ అరుణ్ గడు లేడు, పైగా వేరే ఎవరో ఉన్నారు. అసలు ఇక్కడ అరుణ్ ఉన్నాడని నీకు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని నిలదీస్తాడు. కావ్య ఏమీ మాట్లాడకుండా నాకు కూడా అదే అర్థం కావట్లేదండి, అరుణ్ ఇక్కడే పనిచేస్తున్నాడని నాకు మా స్వప్నక్కి చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే ఓ మీ స్వప్నక్కని నమ్మి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చావన్నమాట, అసలు నిన్ను అని చెప్పి రాజ్ అయితే కావ్య మీద విరుచుకుపడతాడు. ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా హాస్పిటల్ బయట గుమ్మం దగ్గర నుంచోవడంతో ఇక రాహుల్ అరుణ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా చేతులతో ఐఫై కొట్టుకుంటారు. ఇక అరుణ్కైతే రిసెప్షన్లో ఉన్న ఆవిడ సార్ ఎవరో మీకోసం వెతుక్కుంటూ ఇద్దరు వచ్చారు సార్, వాళ్ళు పేషెంట్స్ లాగా లేరు, మీకోసమే స్పెషల్గా వెతుక్కుంటూ వచ్చారు అని చెప్పి ముందుగానే రిసెప్షన్లో ఆవిడ చెప్పడంతో ఇక రాహుల్ తొంగి చూసేసరికి కావ్యరాజులు కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూసిన రాహుల్ అరుణ్, కావ్యరాజులు ఇద్దరు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా నీ పని అయిపోయినట్లే, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక రాహుల్ అరుణ్తో మాట్లాడుతూ ఉండగా అదే టైంలో అక్కడికి నర్సు వస్తాడు. అతన్ని చూసిన రాహుల్కి వెంటనే ఒక ఐడియా వస్తుంది. ఆ కోట్ని ఆ నర్సుకి వేసి ఆ నర్సుకి చేతిలో డబ్బులు పెట్టి అరుణ్ ప్లేస్లో అతన్ని కూర్చోబెట్టి అరుణ్ లాగా యాక్ట్ చేయమని వాళ్ళిద్దరూ కూడా వెనక డోర్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇక అతను అచ్చం అరుణ్ లాగే మాట్లాడి ఇక వాళ్ళిద్దరిని కూడా బయటికి వెళ్ళేలా చేస్తాడు. ఇక బయటికి వెళ్ళిన కావ్యరాజులిద్దరూ కూడా కాసేపు కార్ దగ్గర ఘర్షణ పడుతూ ఉంటారు. ఇంతలో కావ్య తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ రాహుల్ కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. ఏవండి, ఒక్కసారి అటు చూడండి, అది రాహుల్ కారే, రాహుల్ కారు ఇక్కడికి ఎందుకు వచ్చింది, పైగా రాహుల్ అలా దొంగచాటుగా ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి కావ్య అయితే రాజ్కి చూపిస్తుంది. వెంటనే రాజ్ కూడా రాహుల్ కారుని చూస్తాడు. ఏయ్, అది రాహుల్ కారే, అయితే ఏమైంది అని అనడంతో మనం ఇక్కడికి వస్తున్నామని రాహులే అరుణ్ని తప్పించాడేమో, అంటే ఇదంతా కూడా రాహులే కావాలని ఆడుతున్న నాటకమేమో అని చెప్పి కావ్య అనడంతో చూడు, మనమంటే ఆ అరుణ్ని వెతుక్కుంటూ వచ్చాము, సేమ్ మనలాగే రాహుల్ కూడా అరుణ్ కోసం వచ్చుండొచ్చు కదా, అరుణ్తో మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాడేమో, తీరా అక్కడ అరుణ్ లేకపోయేసరికి రాహుల్ కూడా వెళ్ళిపోతున్నాడేమో, నువ్వు అలా ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యకి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ కావ్య ఇదంతా కూడా కావాలని రాహులే చేస్తున్నాడు, రాహుల్కి మొదటి నుంచి కూడా మా అక్కని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఎలా అయినా సరే మా అక్కని వదిలించుకోవాలనే చూశాడు, ఇదంతా రాహుల్ వేస్తున్న ఎత్తుగడే అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో మైకేల్ అయితే కావ్య రాజ్ల కారుకి
అడ్డం పడతాడు. ఒక్కసారిగా మైకేల్ చూసి రాజ్ చాలా కోపంగా కిందకి దిగి చెంప పగల కొడతాడు. వెంటనే మైకేల్ కావ్యరాజుల్ని చూసి షాక్ అయిపోయి కొంచెం భయపడి, సార్ సార్ అనుకోకుండా మీ కారుకి డాష్ ఇచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇక మైకేల్ అయితే పక్కకి వెళ్ళిపోతూ ఉంటే, ఏయ్ ఆగు, నువ్వు ఆ మైకేల్ గాడివి కదా, ఏంటి నీ కారు, తర్వాత నీ వెనక ఉన్న రౌడీలు ఏది, నీ గ్యాంగ్ ఏది అని చెప్పి రాజ్ అయితే ఇక మైకేల్ని అడుగుతాడు. మైకేల్ అయితే ఇంకెక్కడ గ్యాంగు, ఇంకెక్కడ కారు, మొత్తం చంక నాకిపోయింది. అదిగో ఆ రాహుల్ గాడి మాట విని ఇదిగో ఇలా నడి రోడ్డున పడ్డాను అని చెప్పి ఇక రాజ్తో అయితే మైకేల్ అంటాడు. ఒక్కసారిగా రాహుల్ పేరు చెప్పడంతో కావ్య, ఏంటి రాహుల్ వల్ల ఇలా నడి రోడ్డున పడ్డావా, అసలు ఏం జరిగింది అని అడగడంతో, మేడం డబ్బుకి కక్కుర్తిపడి ఆ స్వప్నని కిడ్నాప్ చేశాను, ఆ తర్వాత మీకు అడ్డంగా దొరికిపోయాను, ఇక మళ్ళీ స్వప్నని చంపేమని చెప్పి డబ్బిచ్చాడా, నేనేమో ఆ స్వప్న మీద ప్రేమతో చంపకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నా దరిద్రమేంటో ఎప్పుడూ మీకే దొరికిపోతున్నాను, మళ్ళీ అడ్డంగా దొరికిపోయాను, ఇక జైల్లో నుంచి నాకు బెయిల్ ఇచ్చి విడిపించమని ఏదో పెద్ద రౌడీలాగా బిల్డప్ ఇచ్చి రాహుల్కి ఫోన్ చేశాను, కానీ వాడేం చేశాడు, మనుషులతో పెట్టి నాకు పూర్తిగా నాకున్న పేరునే తీసేశాడు, నా వెనక తిరిగే కుర్రోళ్ళు కూడా ఏమైపోయారో కూడా తెలియకుండా చేసేశాడు, ఇప్పుడు ఎక్కడన్నా పొరపాటున నేను ఏమన్నా నోరు విప్పితే నన్ను చంపేస్తానని బెదిరించారు, ఏం చేస్తాం, ఇక ఏదో ఒక పనన్నా చూసుకోవాలి అని చెప్పి మైకేల్ అక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి, చూడండి సార్, చూడండి మేడం, నేను ఇవన్నీ చెప్పానని మీరు ఎవరితో చెప్పకండి, ముఖ్యంగా ఆ రాహుల్కి చెప్పకండి, తెలిస్తే నన్ను చంపేస్తాడు అని చెప్పి మైకేల్ అయితే వాళ్ళిద్దరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మైకేల్ అమాయకత్వంతో రాహుల్ నిజస్వరూపం మొత్తం రాజ్కి చెప్పడంతో కావ్య, చూశారుగా ఆ రాహుల్ ఎంత నాటకాలు ఆడాడో, ఆ రోజు హనీమూన్కి అని చెప్పి తీసుకెళ్ళి మా అక్కని చంపేయాలని ప్రయత్నించాడు, కానీ ఏమీ తెలియని వాళ్ళలాగా తలకి దెబ్బ తగిలినట్టుగా యాక్ట్ చేసి చాలా పెద్ద ప్లాన్ చేశాడు, ఈరోజు కూడా మీ రాహులే తప్పు చేయించలేదని ఎవరన్నారు, ఖచ్చితంగా తనే చేశాడు, అసలు మా అక్క అలాగే అరుణ్కి డబ్బిచ్చిన ఫొటోస్ కానీ ఇంకా ఆ తాకట్టు పెట్టిన రసీదు కానీ రాహుల్కి ఎవరిచ్చినట్లు, రాహుల్కి అరుణ్ పంపించేటట్టయితే డబ్బు కోసం అరుణ్ ఇదంతా చేసినప్పుడు అవన్నీ రాహుల్కి పంపించాల్సిన అవసరమేముంది, డబ్బు తీసుకొని సైలెంట్గా ఊరుకోవచ్చు కదా, కానీ అరుణ్కి ఫొటోస్ ఎందుకు పంపించాడు అంటే ఇదంతా రాహులే ప్లాన్గా చేశాడు, ఆ రోజు కూడా మీరు మా అక్క అలాగే అరుణ్ మాట్లాడుకోవడం చూడడం కోసమే రాహుల్ మిమ్మల్ని మిద్దె మీదకి పిలిచాడు, మళ్ళీ ఏమీ లేనట్లుగా మీరు అది చూసేలాగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇదంతా రాహుల్ ప్లాన్ అని ఇంకా మీకు అర్థం కాలేదా అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ మైండ్లో ఉన్న దుమ్మంతా దులిపి రాహుల్ వైపుకి రాజ్ ఫోకస్ అంతా తిరిగేలాగా చేస్తుంది. ఇక్కడ చూస్తే కనకమైతే కళ్యాణ్ మనసు మార్చి అలాగే అప్పుని కళ్యాణ్ని ఒక్కటి చేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అలిగి వెళ్ళిపోయిన అనామిక అయితే అప్పు మీద కోపంతో చాలా కోపం తెచ్చుకొని కొద్దిసేపు ఆలోచిస్తుంది. అసలు అక్కడ మొదలవుతుంది మనకి అసలు అనామిక ఎవరు, అనామిక ఎందుకు కళ్యాణ్ జీవితంలోకి ఎంటర్ అయింది అన్న నిజమైతే మనకి అప్పుడే రివీల్ చేస్తారు. ఇక అనామికని కళ్యాణ్ జీవితంలోకి ఎంటర్ అయ్యేలాగా చేసిందే మన రుద్రాని కళ్యాణ్ని కావాలని ట్రాప్ చేసి ఇక అనామికతో ప్రేమలో పడేలాగా చేస్తుంది. అనామిక రుద్రాని మనిషి కావడంతో ఇక అనామిక రుద్రాని ఏం చెప్తే అది చేస్తుంది. ఇక ఇక్కడ జరిగిందంతా కూడా అనామిక మొత్తం రుద్రానికి చెప్తుంది. అప్పటికే అనామిక డబ్బు కోసం కళ్యాణ్తో దగ్గర అవడంతో కళ్యాణ్ అలా అప్పుతో ఉండడాన్ని అస్సలు సహించలేదు. రుద్రానితో చెప్పడంతో రుద్రాని కూడా ఒక్కొక్కరిని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నట్లుగా, చూడు అనామిక, కళ్యాణ్ నీకు దక్కాలి అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, అది నువ్వు ఏం ఆలోచిస్తావో నీ ఇష్టం అని చెప్పి రుద్రాని ఆప్షన్ని అనామికకే వదిలేస్తుంది. ఇక అనామిక వాళ్ళ డాడీ స్థానంలో ఉన్న వ్యక్తితో మాట్లాడి అప్పుని కిడ్నాప్ చేపిస్తుంది. అప్పుని కిడ్నాప్ చేపించడంతో అప్పుని కిడ్నాప్ చేపించినప్పుడు కనకం కూడా అదంతా చూస్తుంది. ఇక వెంటనే కనకం కళ్యాణ్కి ఫోన్ చేసి, బాబు అప్పుని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు బాబు, నువ్వు అర్జెంటుగా రా బాబు అని చెప్పి కళ్యాణ్కి చెప్పడంతో
కళ్యాణ్ కూడా ఇమీడియట్లీ కనకం దగ్గరికి వస్తాడు. ఇక కనకం అలాగే కళ్యాణ్ ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉండగా రాజ్ అలాగే కావ్య కూడా వీళ్ళిద్దరికీ ఎదురవుతారు. ఏమైందిరా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి ఇంత కంగారుగా ఉన్నారు అని చెప్పి రాజ్ అడగడంతో వెంటనే కనకం, అమ్మ కావ్య, మన అప్పుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారమ్మా, ఎవరు పట్టుకెళ్లారో నాకు అసలు అర్థం కావట్లేదు, నాకెందుకో కంగారుగా ఉంది, దాని మనసు కూడా ఈ మధ్యన అస్సలు బాగోలేదు, ఎవరితోటి మాట్లాడట్లేదు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి కనకమైతే ఇక కావ్య దగ్గర ఏడ్చేస్తుంది. ఇక కావ్య, కనకం అలాగే కళ్యాణ్, రాజ్ నలుగురు కలిసి అప్పుని ఫాలో చేస్తారు. ఇక అక్కడ అప్పుని ఫోన్లో ట్రేస్ చేసి అప్పు ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్తారు. కానీ అప్పటికే అక్కడ అనామిక ఆ రౌడీలతో మాట్లాడుతూ, చూడు, నాకు కళ్యాణ్కి పెళ్ళయ్యే వరకు ఈ అప్పు అస్సలు బయటికి రాకూడదు, కళ్యాణ్ నన్ను ప్రేమిస్తున్నాడని నేను అపోహపడ్డాను, కానీ కళ్యాణ్ ఈ అప్పుని ప్రేమిస్తున్నాడు, అది కళ్యాణ్ మనసులోనే ఉంది ఆ ప్రేమ, కళ్యాణ్ నేను ప్రేమించాను అని చెప్పిన తర్వాత నన్ను ప్రేమించవలసి వచ్చినట్టుగా ఓకే చెప్పాడు, కానీ నన్ను కళ్యాణ్ ప్రేమించలేదని తన మాటల్లోనే నాకు అర్థమైంది. ఈ అప్పుని కళ్యాణ్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, తన ప్రేమ తనకి తెలిసేలోపే కళ్యాణ్ నేను పెళ్లి చేసేసుకోవాలి, అలా పెళ్లి చేసుకోవాలి అంటే అప్పటి వరకు ఈ అప్పు అస్సలు కనిపించకూడదు అని చెప్పి అనామిక అయితే ఇక అక్కడ ఉన్న రౌడీలతో చెప్తుంది. అదంతా కూడా కళ్యాణ్ వినేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ ఆలోచించడం మొదలు పెడతాడు. మొదటి నుంచి కూడా కళ్యాణ్ అప్పునే ప్రేమిస్తున్నాడు అని అక్కడ ఉన్న సిచ్యువేషన్ పట్టించి, అనామిక మాటల్ని పట్టించి ఇక తన మనసులో కళ్యాణ్ అప్పు మీద ఎంత ప్రేమ ఉందో తనకి తెలిసిపోతుంది. నేను ప్రేమించింది అనామికని కాదు, అప్పుని, అనవసరంగా అనామికని ప్రేమించానని చెప్పి అప్పు మనసుని చాలా గాయపరిచాను అని చెప్పి కళ్యాణ్కి అప్పుడే అర్థమవుతుంది. ఇక ఆ రౌడీని చితక్కొట్టి అప్పుని కాపాడబోతూ ఉంటే ఇంకా ఇంతలో అనామిక అనే కత్తి తీసుకొని అప్పుని పొడవబోతుంది. అప్పుడు కళ్యాణ్ అయితే అప్పుని పక్కకి గెంటేసి అనామిక చెంప పగల కొడతాడు. అలాగే ఆ కత్తిని లాక్కోబోతూ ఉంటే పక్కనే ఉన్న ఒక రౌడీకి ఆ కత్తి గుచ్చుకొని అక్కడికక్కడే ఆ రౌడీ చనిపోతాడు. అలా అనామిక నిజస్వరూపమైతే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఇక కళ్యాణ్ అయితే వెంటనే రాజ్తో, అన్నయ్య, నేను అనామికని ప్రేమించలేదన్నయ్య, నేను ప్రేమించింది అప్పుని, అప్పు లేకపోతే నేను బ్రతకలేను, ఏదో ఒకటి నువ్వే చెయ్యి అని చెప్పి అడగడంతో ఇక కనకమైతే, చూడు బాబు, ముందు నువ్వు అప్పుని పెళ్లి చేసుకో, మీ ఇద్దరి పెళ్లి చూడలేక అనామిక ఇలా చేసిందని ఏదో ఒకటి చెయ్యొచ్చు అని చెప్పడంతో, అమ్మా ఇప్పటికిప్పుడు పెళ్ళేంటమ్మా, అసలు నీకు బుద్ధుందా అని చెప్పి పక్క నుంచి కావ్య అంటూ ఉంటే, బాబు ఒక్కసారి ఇక్కడ సిచ్యువేషన్ని ఆలోచించండి, అర్థం చేసుకోండి అని చెప్పి రాజ్ని మైండ్ మార్చడంతో ఇక తప్పని పరిస్థితుల్లో రాజే దగ్గరుండి అనామిక అలాగే కళ్యాణ్ పెళ్లి చేపిస్తాడు. అదంతా కూడా కనకం చాలా సంతోషిస్తుంది. అలాగే ఇంటికి వచ్చిన రాహుల్ చొక్కా పట్టుకొని 2 చెంపలు వాయి కొడతాడు. ఇక జరిగిందంతా కూడా తనకి తెలిసినట్లుగా ఒక ముందుగానే గెస్ చేసినట్లుగా, ఎందుకు నీ భార్య మీద ఇంత పెద్ద నింద వేశావు, ఎందుకు అరుణ్కి డబ్బిచ్చి ఇట్లాంటి పని చేశావు అని చెప్పి ఇక రాహుల్ని నిలదీయడంతో రాహుల్కి ఏం మాట్లాడాలో తెలియక తల కిందకి దించుకొని, రాజ్, నేనేమి కావాలని చేయలేదు, అది ఈ స్వప్న మనల్ని చాలా పెద్ద మోసం చేసింది కదా, అందుకే తట్టుకోలేక ఈ స్వప్నని ఇంటి నుంచి పంపించేయడం కోసం అలా చేశాను అని చెప్పి రాజ్ నోటి నుంచే నిజాన్ని చెప్పిస్తాడు రాజ్. ఇక ఇక్కడ చూస్తే మన అప్పు కళ్యాణ్ల ఇద్దరిని పెళ్లి గెటప్లో చూసి ధాన్యలక్ష్మి చాలా కోపం తెచ్చుకుంటుంది. కావ్య మీద నిందలు వేస్తున్నట్లుగా కావ్యకి చీవాట్లు పెడుతుంది. ఇక కావ్య అయితే, ఒక్కసారి నేను చెప్పేది వినండి చిన్నత్తయ్య అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే ధాన్యలక్ష్మి మాత్రం అస్సలు ఊరుకోదు. ఇక రాజైతే అందరినీ గట్టిగా అరిచి జరిగిందంతా కూడా అందరి మధ్యలో బయట పెడతాడు. అది విన్నా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అనవసరంగా కావ్య మీద నిందలు వేశానని ధాన్యలక్ష్మి కావ్యకి క్షమాపణ చెప్తుంది. అలాగే అప్పు దగ్గరికి వెళ్ళి అప్పుని ఎగదిగా చూస్తుంది. ఇంకా అలాగే ఇంత కుట్ర చేసిన రాహుల్ రుద్రాణి విషయంలో సీతారామయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఇక అలాగే అప్పు కళ్యాణ్లు ఇద్దరు కూడా అనుకోకుండా పెళ్లి చేసుకోవడంతో
వీళ్ళిద్దరికి అందరి మధ్యలో రిసెప్షన్ పెడతారా? ఇక అక్కడ చూస్తే అనామిక పెట్టిన రౌడీ కత్తిపోట్లతో కుప్ప కూలిపోతాడు. ఆ ఆ కేసు కళ్యాణ్ మెడకి చుట్టుకుంటుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.